ఆదిలాబాద్ పత్తి కొనుగోలు అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతుండగా అక్రమ పత్తి వ్యాపారంలో నీ వాటా ఎంత అంటే నీ వాటా ఎంత అంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న పరస్పరం నిందించుకుంటున్నారు. విచారణకు నేను సిద్ధం అంటే నేను సై అంటూ సరికొత్త చర్చకు దారితీశారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ బీజేపీలో కొనసాగుతున్న పొలిటికల్ కాటన్ వార్ పై స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లలో జరిగిన గోల్మాల్ ఇప్పుడు ఇద్దరి నేతల మధ్య పొలిటికల్ వార్కు తెరతీసింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగింది. పత్తి పండించిన రైతుల నుంచి తక్కువ మొత్తంలో కొనుగోలు చేసిన దాదాపు 6.5 లక్షల మంది నకిలీ రైతుల పత్తి కొనుగోలు చేసినట్లు, నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణానికి హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో బీజం పడిందని, హోటల్లో సమావేశమైన ఒక పార్టీ నేతలు, వ్యాపారులు కలిసి కాటన్ స్కామ్కు స్కెచ్ వేసినట్లు మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే అన్ని విషయాలు బయటికి వస్తాయని జోగు రామన్న నేరుగా ఆరోపించడంతో పత్తి కుంభకోణం కాస్త పొలిటికల్ ఫైట్కి దారితీసినట్లయింది. ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన దాదాపు 3,000 కోట్ల రూపాయల కుంభకోణంలో ఆరోపణలు వచ్చినందుకు అప్పట్లోని సంబంధిత ఇద్దరు మార్కెటింగ్ శాఖ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా పత్తి అక్రమ కొనుగోలుపై దర్యాప్తు ఆశించిన స్పీడ్లో సాగటం లేదన్నది మరో ఆరోపణ. CCI చూపిన లెక్కలకు రైతులు పండించిన పత్తి పంటకు ఎక్కడా పొంతన లేకపోవడంతో ఈ కుంభకోణంలో ఆదిలాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర మార్కెట్లలో కూడా గోల్మాల్ జరిగి ఉండొచ్చని విచారించి ఆరోపణలు నిజమని తేలడంతో 8 మార్కెట్ కార్యదర్శులపై నకిలీ టీఆర్ సృష్టించిన కేసులు చర్యలు తీసుకున్నారు. విచారణ జరిపి అందరినీ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపణలకు బహిరంగంగానే జవాబు చెప్పడంతో వివాదం కొత్త టర్న్ తీసుకుంది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని తానే అధికారులకు ఫిర్యాదు చేశారని, తన ఫిర్యాదు మేరకే విచారణ జరిపి మార్కెటింగ్ శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నారని పాయల్ శంకర్ చెప్తున్నారు. అవినీతిని బయటికి తీసి రైతులకు న్యాయం చేసిన తనపైనే ఆరోపణలు చేయటం మాజీ మంత్రి జోగు రామన్నకు తగదని పాయల్ శంకర్ హెచ్చరిస్తున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓమారు మంత్రిగా పనిచేసిన జోగు రామన్న అంత గుడ్డిగా ఆరోపణలు ఎలా చేస్తున్నారో అన్నది చర్చనీయాంశంగా మారిన ఇద్దరు నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసలు వివాదం పక్కదారి పట్టేలా ఉందని రైతులు అనుకుంటున్నారట. అధికారం కోల్పోవడంతోనే మతి భ్రమించి తనపై జోగు రామన్న ఆరోపణలు చేస్తున్నాడని, కమిషన్ల కోసం స్థానిక వ్యాపారులను బెదిరించి వేధించడం చేశాడని, దీనికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యానించడంపై రైతులు ఆలోచనలో పడ్డారు. శంకర్ దగ్గర ఉన్న ఆధారాలేంటి? వాటిని బయటపెడితే జోగు రామన్నకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని, రాజకీయ భవిష్యత్తుకు ఏమైనా ఆటంకం కలుగుతుందా అని రైతులు చెవులు కొరుక్కుంటున్నారు. పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై పాయల్ శంకర్, జోగు రామన్న ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం, ఎవరికి వారు విచారణకు సిద్ధమని సవాల్ విసురుకోవడంతో పత్తి కుంభకోణం కాస్త పొలిటికల్ ఫైట్కి దారితీసేలా కనిపిస్తోంది. పత్తి రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన నేతలే పరస్పరం వ్యక్తిగత ఆరోపణలకు దిగడంతో ఆదిలాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య కాటన్ వార్ కొనసాగుతోంది. కుంభకోణంలో వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు, అధికారులు అందరిపైన ఆరోపణలు రావడంతో విచారణ సజావుగా సాగుతుందా అని రైతులు అనుమానిస్తున్నారు.